ఆండీస్ పర్వత శ్రేణులు చిలీ, అర్జెంటీనా సరిహద్దుల్లో వ్యాపించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే ఖండ పర్వతాల్లో పొడవైనవి ఆండీస్. 7,000 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉన్నాయి. ఆండీస్ పర్వతాల్లో అతి ఎత్తైనది అకాంకగువా. సముద్ర మట్టానికి 6,962 మీటర్ల ఎత్తులో ఉంటుంది అకాంకగువా శిఖరం. ఆల్రెడీ ఈ పర్వతాన్ని మల్లి మస్తాన్ అధిరోహించేశాడు. ఆండీస్లోని మిగతా 14 ఎత్తైన శిఖరాలను అధిరోహించే క్రమంలో తనూ చాలించాడు మల్లి మస్తాన్. చిలీ, అర్జెంటీనాలతో పాటు వెనుజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలివియాలో వ్యాపించి ఉన్నాయి ఆండీస్ పర్వత శ్రేణులు. ప్రపంచంలోనే అతి ఎత్తైన అగ్నిపర్వతాలు కూడా ఆండీస్ పర్వతాలే. పసిఫిక్ బేసిన్లో కల్లోలాలకు కారణమయ్యే పర్వతాల విస్ఫోటనం, భూకంపాల జోన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఆండీస్ పర్వతాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే యాక్టివ్ వోల్కనోగా పేరున్న ఓజోస్ డెల్ సెలాడో ఆండీస్ శ్రేణిలోనే ఉంది. దీని ఎత్తు 6,893 మీటర్లు. 1300 ఏళ్ల క్రితం అత్యధికంగా లావా వెదజల్లింది ఈ పర్వతం. 1993లో బూడిద ఎగజిమ్మడంతో దీన్ని యాక్టివ్ వాల్కనోగా గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన పర్వతం ఇది. ఆండీస్ పర్వతాల్లో వాతావరణం 3 విధాలుగా ఉంటుంది. దక్షిణాన వర్షాలు, చలి ఎక్కువ. అర్జెంటీనా, చిలీ మధ్య ఇవి వ్యాపించి ఉంటాయి. మధ్య పర్వతాలు పొడిగా ఉంటాయి. ఈక్వెడార్, పెరు, బొలివియాలో ఇవి వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన వర్షాలతో పాటు వాతావరణం తడిగా ఉంటుంది. వెనుజులా, కొలంబియాలో ఈ తడి వాతావరణం కనిపిస్తుంది. చిలీ ప్రాంతంలో పొడి వాతావరణం, అర్జెంటీనాలో ఉన్న పర్వతాల్లో తడి వాతావరణం ఉంటాయి. ఆండీస్ పర్వతాలు ఖనిజ నిక్షేపాలకు నెలవు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో రాగి నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. అందుకే ప్రపంచంలోనే రాగి ఉత్పత్తిలో చిలీ, పెరు దేశాలు వరుసగా మొదటి 3 స్థానాలు ఆక్రమించాయి. అందుకే ఆండీస్ అత్యంత ప్రత్యేకమైన పర్వతాలుగా చెప్పుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆండీస్లో కల్లోలాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకే మల్లి మస్తాన్ బాబు ధైర్యంగా ఆండీస్ అధిరోహణకు ముందడుగేశాడు. ఆండీస్ పర్వతాలతో 2005లో మస్తాన్ బాబుకి పరిచయం ఏర్పడింది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు తొలి ప్రయత్నంలోనే ఆండీస్లోనే ఎత్తైన అకాంకగువాని అధిరోహించాడు మస్తాన్ బాబు. అక్కడి వాతావరణం మస్తాన్ బాబుకి బాగా నచ్చింది. ఆ తర్వాత మస్తాన్ బాబు సాధించిన అరుదైన ఫీట్ 7 సమ్మిట్స్. అందులో కూడా అకాంకగువా ఉంది. 2006 ఫిబ్రవరి 17న అకాంకగువా శిఖరాన్ని ఎక్కాడు మస్తాన్ బాబు. ఆండీస్పై మక్కువ పెంచుకున్న మస్తాన్ బాబు అందులోని అన్ని శిఖరాలను అధిరోహించాలనుకున్నాడు. తరచూ దక్షిణ అమెరికా వెళ్లేవాడు. స్థానికులతో మాట్లాడేందుకు స్పానిష్ కూడా నేర్చుకున్నాడు. ఆండీస్ అంటే మస్తాన్ బాబుకి అంత ఇష్టం. అయితే ఆ పర్వతాలే అతన్ని బలి తీసుకుంటాయని కలలో కూడా ఊహించలేదు. ఆండీస్లోని 14 శిఖరాలను అధిరోహించేందుకు 2013లో ఓ ప్రణాళిక రచించాడు మస్తాన్ బాబు. 2014లో దాన్ని అమలు చేయాలనుకున్నాడు. డిసెంబర్ 16న మొదలైన ఈ ప్రయాణం మార్చి 28 కల్లా పూర్తి కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా మార్చి 24న ప్రతికూల వాతావరణం మధ్య మల్లి మస్తాన్ కన్నుమూశారు. మార్చి 24న బేస్ క్యాంప్ నుంచి మల్లి మస్తాన్ బయలుదేరాడు. అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యలోని ఆండీస్ పర్వతాల్లో 6,749 మీటర్ల ఎత్తైన నెవాడో ట్రస్ క్రూసెస్ ని అధిరోహించడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. పర్వతారోహణకు బయలుదేరిన కొంతసేపటి తర్వాత బేస్ క్యాంపుతో ఆయనకు సంబంధాలు తెగిపోయాయి. జీపీఎస్ ఫెయిల్ అవ్వడంతో మస్తాన్ బాబు ఆచూకీ తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఫలించలేదు. మల్లి మస్తాన్ మృతదేహాన్ని మాత్రం గుర్తించగలిగారు రెస్క్యూ సిబ్బంది.